ఐపీఎల్ 2025 మధ్యలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవాల్ట్ బ్రేవిస్ రిప్లేస్మెంట్ విషయంలో తాము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని, ఐపీఎల్ రూల్స్ ప్రకారమే అతడిని జట్టులోకి తీసుకున్నామని చెన్నై సూపర్ కింగ్స్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సీఎస్కే ప్లేయర్ అశ్విన్ మాట్లాడుతూ భారీ మొత్తం వెచ్చించి సీఎస్కే బ్రేవిస్ను తీసుకుందని అన్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సీఎస్కే యువ పేసర్ గుర్జప్నీత్ సింగ్ను 2.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే అతడు గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ గుర్జప్నీత్ స్థానాన్ని డేవాల్ట్ బ్రేవిస్తో భర్తీ చేసింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం 2.2 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. కానీ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ బ్రేవిస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ యంగ్స్టర్ను కొనేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయని, భారీ ధర ఇవ్వలేక కొందరు వెనక్కి తగ్గాయని చెప్పారు. కానీ సీఎస్కే మాత్రం అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి అతనిని సొంతం చేసుకుందన్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతనికి వేలంలో ఎంత అయితే వచ్చిచ్చిందో అంతకంటే ఎక్కువ మొత్తం రీప్లేస్మెంట్గా తీసుకొచ్చిన ప్లేయర్కు ఇవ్వకూడదు. సీజన్ మధ్యలో వస్తే ఆడిన మ్యాచ్లను బట్టి పేమెంట్ ఉంటుంది. కానీ అశ్విన్ వ్యాఖ్యలతో సీఎస్కే రూల్స్ అతిక్రమించిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వాటిని సీఎస్కే వివరణ ఇచ్చింది. బ్రేవిస్ ఐపీఎల్ ప్లేయర్ రెగ్యులేషన్ 2025-27 క్లాస్ 6.6 ప్రకారం రీప్లేస్మెంట్ ప్లేయర్గా అగ్రిమెంట్ చేసుకున్నాడని తెలిపింది. నిబంధనల ప్రకారమే అతడు మాతో ఒప్పందం చేసుకున్నాడని సీఎస్కే స్పష్టం చేసింది. దీంతో 2027 వరకు బ్రేవిస్ సీఎస్కే తరపునే ఆడనున్నాడు.